ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ జేజీ. సో ఇవాళ నేను మీ ముందుకి టొమాటోస్తో వచ్చాను. సో టొమాటోస్ ఏంటి అని అనుకుంటున్నారా? సో నిజంగా చాలా మందికి ఏంటి అని అంటే టొమాటోస్ అనేవి కాఫ్ అండ్ కోల్డ్కి మెయిన్ కాజ్ అవుతాయి అని చెప్పి అనుకుంటారు. సో ఇది ఫ్యాక్టా మితా అని చెప్పి నేను ఇవాళ చెప్పాలి అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ టొమాటోస్ అనేవి ఎలాంటి కోల్డ్ ఆర్ కాఫ్ని తీసుకురావండి. సో ఇది అయితే డెఫినెట్గా మిత్. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే యాక్చువల్లీ టొమాటోస్ అనేవి యూజువల్గా మనకి కోల్డ్ కానీ కఫ్ కానీ చేసిన టైంలో తీసుకుంటే దీనికి ఒక ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఎసిడిక్ నేచర్ వల్ల ఏమవుతుంది అంటే ఇవి తీసుకోగానే మనకి ఆల్రెడీ కొంచెం కోల్డ్ ఆర్ కఫ్ ఉన్నప్పుడు సోర్ థ్రోట్ ఉంటుంది. సో ఆ సోర్ థ్రోట్ వల్ల మనం ఈ టొమాటోస్ని ఏమైనా కన్స్యూమ్ చేస్తే మనకి ఇక్కడ అంతా గరగరలా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల టొమాటోస్ మనం తీసుకోలేము. బట్ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మో టొమాటోస్ తీసుకుంటున్నారు దీనివల్ల ఎక్కువ కోల్డ్ అండ్ కాఫ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో ఫీల్ అవుతాము. ఈ టొమాటోస్ వల్ల వైరసెస్ అలాంటివి ఏమి రావండి. సో సోర్ థ్రోట్ కానీ లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ కోల్డ్ ఉంది అని అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా ఒక వైరస్ వల్ల కానీ లేదా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అయి ఉండొచ్చు. సో టొమాటోస్ వల్ల అయితే కాదు. ఎస్పెషల్లీ కిడ్స్కి ఇవ్వచ్చా టొమాటోలు అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో టొమాటోస్ మీరు డెఫినెట్గా కిడ్స్కి ఇవ్వచ్చు. ఎందుకు అంటే టొమాటోస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. సో విటమిన్ సి రిచ్గా ఉండటం వల్ల ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు. అండ్ ఆల్సో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఈజీగా బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా కానీ ఎవరైనా కొంచెం సిగ్గా ఉన్నారు అంటే కొంచెం టొమాటో ప్యూరీ కానీ లేదా టొమాటో రసం కానీ ఇలా చేసి ఇవ్వటం వల్ల వాళ్ళకి కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఈసారి ఖచ్చితంగా టొమాటోస్తో మీరు ప్యూరీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా ఒక చిన్న సూప్ చేసి ట్రై చేయండి. సో ఇలాంటి మిక్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా టొమాటోస్ ప్యూరీస్తోనో లేకపోతే సూప్స్తోనో ట్రై చేయండి.